మత్తయి 6:19. Matthew 6:19. Matthew chapter 6 verse 19. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పను తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనిడి, అచ్చట చిమ్మట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. అవును ప్రియులారా, ఆస్తి, ధనము, బంగారము, ఈ లోకంలో ప్రతి ఒక్కటి మనం సంపాదించేది దేనికంటే మన పిల్లల కోసం. మన పితృలు, మన తండ్రులు మనకి ఎన్నో ఆస్తులు పెట్టి ఉంటారు. ఆస్తులు పెట్టి ఉంటారు కాబట్టి మనము కొంతమంది ఏం చేస్తారు, ఆ ఆస్తిని అనుభవించడానికి సంతోషంగా ఉంటారు, సోమారులు అవుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఆ ఆస్తి బట్టి అహంకారము, అన్ని గుణాలు తనలో ఉంటుంది. ఎవరు సంపాదించిన ఆస్తి? తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి. దేవుడు వాక్యం అంటుంది, భూమి మీద మీ కొరకు ధనమును కూల్చుకొనివద్దు. ఎందుకు దేవుడు మీకోసం మీరు ధనము, ఆస్తిని సంపాదించవద్దు అని దేవుడు అంటున్నాడంటే, దేవుడు దృష్టిలో ఆస్తి అనేది, ధనము అనేది, సంపాదన అనేది ప్రియులరా మనమే ప్రియులరా. దేవుడు చూపులో ఆస్తి అనేది మనమే. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క సృష్టిలో శ్రేష్టమైన సృష్టి అంటే మనము. ఎంత గొప్ప విషయం చూడండి. దేవుని దృష్టిలో మనమే ఆస్తి ఆయనకి. మనము ఆస్తిలాగా ఆయనకు ఉన్నప్పుడు ఈ లోకంలో మనము ఆస్తిని సంపాదిస్తే దేవుడి నుంచి మనము ఎక్కడ దూరం అవుతాము అని దేవుడి ఒక చింత ప్రియులారా. ఎందుకంటే ఈ లోకంలో ఆస్తి మనం ఎంత ఆస్తి సంపాదిస్తామో దాని మీద మన థాట్, మన మైండ్, మన ప్రతి ఒక్క క్రియ దాని మీద ఉంటుంది. ఈ లోకంలో సాతాను మమ్మల్ని ఆకర్షించే విషయం అంటే ఈ లోకంలో ఉన్న ధనము, ఆకర్షణమైన బట్టలు, ఆకర్షణమైన బంగారము, అన్ని సాతాను మాకి చూపిస్తూనే ఉంటుంది. ఇదంతా చూడు, ఇది సంపాదించు, నువ్వు దేవుడి కోసము సేవ చేయొద్దు. నువ్వు సేవ చెయ్యి, కానీ చాలా ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలంటే ఈ లోకంలో ఉన్న ధనంకి, ఈ లోకంలో ఉన్న ఆస్తికి నువ్వు విలువ అని అంటా ఉంది సైతాను. చూడండి ప్రియులారా, ఎందుకంటే దేవుడు అంటాడు, నీవు నా ఆస్తి. మనము దేవుని ఆస్తి అయితే మన ఆస్తి ఎవరు ప్రియులారా? మన ఆస్తి మన బిడ్డలు ప్రియులారా. మన బిడ్డలు మన ఆస్తి అవుతే మనము ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తారు, మా కొడుకుని సైంటిస్ట్ గా చేయాలా, మన కొడుకుని బాగా చదివాలా. సిస్టర్, ఎవరన్నా ప్రేయర్ చేయాలంటే కొంచెం నా కొడుకు బాగా చదవాలని కొంచెం ప్రేయర్ చేయండి అంటాం. కానీ మనం ఎప్పుడన్నా అంటామా, మా కొడుకు, మా పిల్లలు దేవుని ఎదగాలని ప్రేయర్ చేయండి అని మనం అనము. ఎందుకంటే ఈ లోక రీతిగా వాడు బాగా చదివితే ఆస్తివంతుడు అవుతాడు, బాగా డబ్బు రావచ్చు, వాడు బాగా ఒక స్థితిలో ఉంటాడు. వాళ్ళు చూడండి ఎంత బాగా స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఇల్లు ఉంది, కారు ఉంది, బంగ్లా ఉంది, వాళ్ళ పిల్లలు ఎంత ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు, ఎంత బాగా చదివినారు. అలాగే మా పిల్లలు కానీ బాగా చదివి ఒక స్థితికి రావాలా, ఒక ఆస్తి పరులు కావాలని అనుకుంటాం ప్రియులారా. మనము పాస్టర్లు అవుతేమి, వేరే వాళ్ళు అవుతేమి, మనము కలిసినప్పుడు నీ కొడుకు ఏం చదువుతాడు అంటాం. మనము బాగా చదువుతాడా అంటాము. మనం ఎప్పుడన్నా నీ కొడుకు ఎంత వాక్యం చదువుతాడు, నీ కొడుకు ఎంత దేవునిలో ఉన్నాడు, నీ కొడుకు ఎంతగా ప్రార్థన చేస్తాడు, నీ కొడుకు ఎంతగా పాట పాడతారని మనం ఎప్పుడు మాట్లాడుకోము ప్రియులారా. ఎందుకంటే ఈ భూమిలో ఉండే ఆస్తి మన పిల్లలు. మనము దేవునికి ఆస్తి, తర్వాత మన పిల్లలు. మన పిల్లల్ని, మమ్మల్ని మనము దేవునిలో ఉంచకపోతే దొంగోడు ఎవరు? సాతాన.
ఆ సాతాన వచ్చి మమ్మల్ని దొంగించుతాడు ప్రియులారా. మనకి ఉన్న లేకున్న ఆలోచన ఇస్తాడు ప్రియులారా. ఇప్పుడు షేర్ మార్కెట్ అని వచ్చింది. ఆ షేర్ మార్కెట్ లో మనం ఎంత డబ్బులు వేస్తాము, ఎంత లేదని చాలా మంది ప్రేయర్ లో ఉన్న వాళ్ళు కానీ అవుతే కానీ ఏమి, వేరే వాళ్ళు అవుతే కానీ ఏమి, అందరు మనం షేర్ మార్కెట్ లో డబ్బులు ఎంత వస్తుంది ఆలోచన. మన పిల్లల మీద పేర్లు ఎంత బ్యాలెన్స్ ఉంది ఆలోచన. చూడండి ఎంత ఈ లోకం సంబంధపడ్డ ధనం ఇది. మనం ఏం చేస్తాము, ఎల్ఐసి చేపిస్తాం, లైఫ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమి, మనము చనిపోయినాక పిల్లలకి వచ్చిన ధనము ఆస్తి ప్రియులారా, మనం చనిపోయినాక వాళ్ళకి వస్తుంది. కానీ మనము వాళ్ళకి ఆస్తి సేకరించలేక వాళ్ళని ఆస్తిలాగా మనము చేయాల ప్రియులారా. వాళ్ళని ఆస్తిలాగా చేయాలంటే వాళ్ళకి దేవుడు వాక్యము, దేవుళ్ళ వాళ్ళు ఎంతగా ఎదుగుతున్నారు దాన్ని బట్టి మనం గమనించాలా. చాలా మంది పేరెంట్స్ ఏం గమనిస్తారు, నా కొడుకు ఎంత చదువుతున్నాడు, ఎంత ర్యాంక్ వస్తున్నాడు, వాడు ఏం చేస్తాడు, వాడు బాగా చదువుతున్నాడా అని మనము అవలోక చేసినప్పుడు నా కొడుకు ఎంతగా దేవుళ్ళో ఉన్నాడు, ఈ లోకం ఆస్తి. మన కూతురు ఎంత లోకంలో ఉంది, ఎంతగా ప్రేయర్ చేస్తా ఉంది, దేవుణ్ణి ప్రేమిస్తా ఉందా, లేక ఈ లోకంలో ఉన్న ఆస్తిని, ఈ లోకంలో ఉన్న ఆకర్షణని ప్రేమిస్తా ఉన్నారా మా పిల్లలని ఆలోచన చేయాల ప్రియులారా. ఎందుకంటే దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నాడు. నా కొడుకు నా కూతురు ఏం చేస్తా ఉంది, ఈ లోకము ఆస్తి ధనం మీద మనసుందా, లేక స్వర్గంలో ఉన్న ఆస్తి మీద మనసుందా అని దేవుడు యోచన చేసేటప్పుడు మనము గాని దేవుడు బిడ్డలో మనము గాని ఏం యోచన చేయాల, మా కూతురు నా కొడుకు వాళ్ళు గాని ఈ లోకంలో ఉన్న ఆస్తి మీద, ఈ లోకంలో ఉన్న మొబైల్ మీద, ఈ లోకంలో ఉన్న టీవీ మీద, ఈ లోకంలో ఉన్న ఆకర్షణ మీద వాళ్ళ మనసు ఉంటే సాతాన వాళ్ళని దొంగిస్తుంది ప్రియులారా. ఆ ఆస్తి కోల్పోతుంది. ఆ ఆస్తి కోల్పోతే ఎవరికి దెబ్బ, మనకే దెబ్బ. ఆ బాధలో మనం ఉండాల ప్రియులారా, ఆ మనసుతో ఉండాల. ఒక తండ్రి ఏం చేసినాడు, కొడుకుని పిలిచి ప్రియులారా ఒక చేతిలో ఒక చిన్న బైబిల్ ఇచ్చినాడు, ఇంకొక చేతిలో ఒక మొబైల్ ఇచ్చినాడు. ఆ కొడుకుని అడిగినాడు తండ్రి, చూడు ఈ రెండులో యాది కింద పడిపోతే నీవు దాన్ని రక్షిస్తావు అని. ఇప్పుడు కింద పడిపోతుంది, రెండులో యాదో ఒకటి, యాది పడిపోతే నీవు పట్టుకుంటావు అని అడిగితే ఆ పిల్లోడు ఏం చేసినాడు, బైబుల్ని కింద పారేసేసినాడు. తండ్రి కోపం వచ్చింది, ఏమి నీవు బైబుల్ని పారేసినావు కదా అంటే ఆ కొడుకు అంటాడు, అప్పా నేను బైబుల్ని పారేసినాను కానీ అది పగలదు. దేవుని వాక్యంకి ఏం కాదు, దేవుని వాక్యం శాశ్వతం, అది పరలోకానికి భూలోకానికి సంబంధించిన వాక్యము. ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కటి నశించిపోతుంది కానీ బైబిల్ దేవుని వాక్యం నశించిపోదు. అది కింద పడితే గాని ఏం కాదు, అది కాలిపోతే గాని ఏం కాదు, వేరే వాళ్ళు విరోధి వాళ్ళు వచ్చి దాన్ని ఏం చేస్తే గాని, దాన్ని చింపితే గాని అది ఏం కాదు. అప్పా ఈ లోకంలో అన్ని నశించిపోతుంది కానీ దేవుని వాక్యం నశించిపోదు. నేను కాపాడే అవసరమే లేదు. కానీ మొబైల్ ఈ లోకానికి సంబంధించినది. ఆ మొబైల్ కింద పడితే ఏమవుతుంది, పగిలిపోతుంది, నష్టం అవుతుంది. అలాగే ప్రియులారా మనము దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవుని ప్రవర్తన మన పిల్లలకి ఇస్తే వాళ్ళు దేవుని వాక్యము లాగా వాళ్ళు గాని నశించలేక, దొంగోడు వాళ్ళని ఏం చేయలేక, సాతాను ఏం చేయలేక వాళ్ళు స్థిరంగా ఉంటారు ప్రియులారా. దానికోసం మనము మన పిల్లల్ని దేవుడు ఎట్లా మమ్మల్ని ఏం అనుకున్నాడు, ఆయన ఆలోచన ఏముంది, ఆ ఆలోచన ప్రకారమే మనము గాని మన పిల్లల్ని ఆస్తిగా చేయాలి ప్రియులారా. దేవుడి వాక్యంలో, దేవుడు ప్రార్థనలో వాళ్ళని ఆస్తిగా మనం చేస్తే దొంగోడు వాళ్ళని ఏం చేయగలడు ప్రియులారా. దానికోసం నెక్స్ట్ చదవండి సిస్టర్, 2:20. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును. దానికి నా ముందు 20 సిస్టర్. పరలోకమందు
మీ కొరకు ధనమును కూర్చుకొనడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. చూడండి ప్రియులారా, మంచితనము అనే ఆస్తి, ఆత్మ సంపాదన ఆస్తి, ప్రార్థన జీవితం ఆస్తి, దాన ధర్మము ఆస్తి, దేవుని వాక్యము ఆస్తి. ప్రియులారా చూడండి, మంచితనము సాతాన దొంగించలేదు. మనం ఎంత ఆత్మ సంపాదించినా గాని అది దొంగించలేదు. ఎందుకంటే అది స్వర్గానికి సంబంధపడిన ఆస్తి. మంచితనము స్వర్గానికి సంబంధపడిన ఆస్తి, ప్రార్థన జీవితము స్వర్గానికి సంబంధపడిన ఆస్తి. అది గాని సాతాన ఏం చేయలేదు. దాన ధర్మము, ఈ లోకంలో మనం ఎంత దాన ధర్మము చేస్తామో స్వర్గంలో మనము సేకరించిన ధనము. ప్రియులారా స్వర్గంలో అది దేవుడు అంటాడు, దానికి వడ్డీ వేసి మీకు ఇస్తానని దేవుడు చెప్తాడు. ప్రియులారా అదే ప్రకారము దేవుని వాక్యము అది నశించి పోదు. ప్రియులారా ఫ్రైడే ఒక పాస్టర్ మనకి సువార్త సార్నారు. ఆ సువార్త నాకు చాలా నచ్చిన విషయం ఏమంటే, ఎవరిన నాకు ఏమైనా బాధ ఉంది, ఈ రోగం ఉందంటే ఆయన ఏమంటాడంట, ఇంత వాక్యము నీవు చదువు, దేవుని వాక్యం ఒక అధ్యాయం 10 చదువు, ఇంత నెల నువ్వు చదువు, నీ జీవితంలో నువ్వు అద్భుతం చూస్తావు. ఈ రోగం ఉంటే నువ్వు ఇంత అధ్యాయం నువ్వు చదివితే, ఆయన చూడండి ఈ లోకమాస్తి ఇస్తున్నాడు, ఈ లోకమాస్తి ఆయనకి ఇస్తున్నాడు. ఆయన ఆ చదువునప్పుడు ఏమవుతుంది, ఆత్మ సంపాదన అవుతుంది. ప్రియులారా అక్కడ ఆయన మారు మనసు పొందుతాడు, విశ్వాసంలో వస్తాడు. అప్పుడు ఏమవుతుంది, పరలోకంలో ఆస్తి ఆయన అవుతాడు, పరలోకం ఆస్తి అవుతాడు. ప్రియులారా అలాగే ఆ పాస్టర్ అన్నట్లు మనం ఎంతో మందికి మనం ప్రేయర్ చేస్తాము, లేకుంటే పాస్టర్లు ఏం చెప్తారు, ఆ డాక్టర్ దగ్గర పో, ఈ డాక్టర్ దగ్గర పో, బాగా అవుతుందని. కానీ ఆ పాస్టర్ అంటాడు, దేవుని వాక్యం ఇవ్వండి. దేవుని వాక్యం ఇస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అక్కడ ఒక ఆత్మ రక్షణ పడుతుంది, మంచితనం అక్కడ వస్తుంది, ప్రార్థన జీవితం కలిగేవాడు అవుతాడు, వాడు మారు మనసు పొంది వేరే వాళ్ళకి దాన ధర్మం చేయొచ్చు. దేవుని వాక్యము వాళ్ళలో ఉన్నట్లు అవుతే ప్రియులారా ఈ లోకం ఆస్తి. ప్రియులారా ఈ లోకంలో ఆస్తి ఇదే ప్రియులారా, మంచితనము, ఆత్మ సంపాదన, ప్రార్థన జీవితము, దాన ధర్మము, దేవుని వాక్యము. ఇదంతా ఉన్నప్పుడు మన దేవుడు ఇదంతా మనలో చూసే దేవుడై ఉన్నాడు, ఇదంతా కోరుకునే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఇదంతా దొంగోడు సాతాను ఏం చేయగలలేడు. అలాగే మన పిల్లల్ని ఈ 5 స్వభావం ఉన్నట్లు మనం చూసుకుంటే మన పిల్లలే ఈ లోకానికి ఆస్తి. ప్రియులారా ఈ లోకానికి వాళ్ళు ఆస్తి అవుతే రాని జీవితము చాలా కఠినంగా జీవితం. ప్రియులారా రాని జీవితం ఎట్లా ఉంటుంది తెలియదు. మన పిల్లల్ని మనం ఏం చేయాలా, ఆస్తిగా చేయాలా. మనం ఆస్తి సంపాదిస్తే అది నశిసిపోతుంది, కానీ మన పిల్లల్ని ఆస్తిగా చేస్తే వాళ్ళు నశించి పోరు. ప్రియులారా వాళ్ళ నుంచి ఎంతో మంది మారు మనసు పొందే అవకాశం ఉంది. ప్రియులారా దానికోసం ఈ వాక్యం దేవుడు ఎంత బాగా చెప్పినాడంటే, ఈ వాక్యంలో ఇంకా చాలా ఉంది. ఈ వాక్యం సంబంధించినట్లు సిస్టర్ నెక్స్ట్ చదవండి, లాస్ట్ 20. నీ ధనం ఎక్కడ నుండును అక్కడనే నీ హృదయము ఉండును. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా ధనము ఎక్కడ ఉంది అక్కడ మా మనసు ఉంటుంది. ప్రియులారా మనం సేవ ఎంతో చేస్తాము, కానీ సేవ చేసేటప్పుడు మనము చాలా మనకి ఆస్తి ఉంటే దాని మీదనే మన కయాలంతా అక్కడే ఉంటుంది. చర్చిలో కానీ కూర్చొని అయ్యో నేను ఈ ఇంటికి బీగమే వేయలేదు కదా, అట్లే వచ్చేసినాను, నా ఇంట్లో బంగారం అంతా ఉంది కదా, ఎవరిన దొంగలు వచ్చి తీసుకుంటే ఏం చెయ్యాలా అని మన ఆలోచన ఉంటుంది. ప్రియులారా అదే స్వర్గము ఆస్తి ఉంటే మనం చింతించే అవసరమే లేదు. ఎందుకంటే ఆ ధనము దొంగోడు దొంగించే అవసరమే లేదు, దొంగించలేడు. ఈ లోకంలో మనము బంగారం ఉంటే దాని మీదే మనసు, ఆస్తి ఉంటే దాని మీదే మనసు, ఎవరిన బాగా అవుతే దాని మీదే మనసు, వాడు బాగా అయినాడు నేను గాని బాగా కావాలా, దాని మీద ఆలోచన మనకు ఉంటే పరలోకంలో ఉండే ఆస్తి మీద మనకు మనసు వస్తుంది. ప్రియులారా
ఈ భూలోకంలో ఉండే ఆస్తి మీదనే మా మనసు ఉంటే పరలోకంలో ఉండే ఆస్తి మీద మనకి మనసు వచ్చేకి సాధ్యమే కాదు. దానికోసం దేవుడు మమ్మల్ని చూస్తున్నాడు. నీవే నా ఆస్తి. యేసయ్యకి దేవునికి మనమే ఆస్తి ఈ భూలోకంలో. అలాగే మనకి ఎవరు ఆస్తి? మన పిల్లలు. దానికోసం ఈ లోకంలో ఉండే ఆస్తిని మనం సంపాదించక మనం పరలోక అయిన ఆస్తి మంచితనము, అదే ప్రకారం ఆత్మ సంపాదన, ప్రార్థనా జీవితము, దాన ధర్మము, దేవుని వాక్యం ప్రియులరా, ఇంత మనము గుణము మనలో ఉంటే మనమే దేవుడు ఆస్తి అయి, మన పిల్లలు దేవుడు ఆస్తి అయి ఈ లోకంలో సైతాన్ని జయించి ఈ లోకంలో సువార్త పిల్లల్లాగా బతికేగలరు. ఈ లోకాన్ని జయించగలరు. ఈ లోకం జ్ఞానం ఉంటే ఈ లోకాన్ని జయించగలరేరు ప్రియులారా. దేవుని వాక్యము, దేవుని జ్ఞానము వాళ్ళ ఉంటే మాత్రం ఈ లోకాన్ని జయించేకి సాధ్యం ప్రియులారా. లేకుంటే వాళ్ళు నశించిపోతారు. దొంగోడు వచ్చి వాళ్ళని దొంగించిపోతాడు. కానీ దొంగించకూడదు వాళ్ళని, మమ్మల్ని దొంగించకూడదు. అంటే మనము దేవుని పట్ల ఎంతగా మనము, దేవుడా నేనే నీకు ఆస్తి అయి ఉన్నాను దేవుడా, నన్ను నేను వృద్ధి చెయ్యాలా దేవుడా, నన్ను వృద్ధి చేసినట్లు నా ఆత్మని, నా ప్రాణ ఆత్మ శరీరాన్ని ఆశీర్వదించుము దేవుడా, మా పిల్లల్ని ఆశీర్వదించుము దేవుడా. నీవు చూస్తా ఉన్న ఆస్తి ఎవరు దొంగించకూడదు దేవుడా అని మనం ప్రార్థిస్తాం ప్రియులారా. ఎందుకంటే దేవుడు మమ్మల్ని చూస్తా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే దేవుడు వాక్యము మత్తయి 6:24 చదువు సిస్టర్. మత్తయి 6:24. ఎవడనో ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరరు. చూడండి ప్రియులరా, ఒకటి మనము దేవుణ్ణి ప్రేమించాలా. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు మనము మన పిల్లల్ని ప్రేమించి వాళ్ళకి ధనము ఇయ్యాల, ఆస్తి ఇయ్యాల. యా ధనము యా ఆస్తి దేవుడు సామ్రాజ్యానికి పట్టినట్ల ప్రతి ఒక్క ఆస్తిని పిల్లలకి ఇయ్యాల. వాళ్ళనే ఆస్తిగా మనము చెయ్యాల. ఎందుకంటే ధనముకి సాతానికి మనము, దేవునికి సాతానికి ఇద్దరికి సేవ చేయలేము. ఒక్కరికి సేవ చేయాల. మనం ఒక్కరికి సేవ చేయాలంటే పరలోకానికి మనము సంబంధపడాల. పరలోకం ధనానికి మనము సంబంధపడాల. పరలోక సంబంధపడ్డ ప్రతి ఒక్క విషయంని మన పిల్లలకి ఇయ్యాల ప్రియులాల. ఆ ఆస్తి ఈ ఆస్తి అన్ని నశించిపోతుంది. మనం ఎంత అంతస్తు కడితే గాని నశించిపోతుంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ పెడితే గాని నశించిపోతుంది. ఎంతో కరోనా వచ్చినప్పుడు ఎంతో మందిది ఆస్తి అంతా మట్టి పాలైంది ప్రియులారా. సునామీ వచ్చినప్పుడు గాని ఎంతో ఆస్తి మట్టి పాలైంది. కానీ దేవునిలో ఉన్న ప్రతి ఒక్కరు సజీవగా నిత్య జీవంలో నిలిచాలంటే మనమే దేవుడు ఆస్తి కావాలా, మన పిల్లలు దేవుడిని ఆస్తి కావాలని ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.